వెల్కమ్ టు శ్రీదేవి సిరిలో. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. జస్ట్ 15 మినిట్స్ కిందట విజ్డమ్ టూత్ అని ఏదైతే మనకు ఉంటుందో, విజ్డమ్ టూత్ అంటే తెలుగులో జ్ఞానదంతాలు. ఆ జ్ఞానదంతం బీకేయించుకున్నానండి నేను. అది మీకు మొత్తం వీడియో అప్లోడ్ చేసాం. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా మనకి జ్ఞానదంతం, మనకు బాడీలో అపెండిక్స్ అది ఒక బ్రేక్ ఎట్లా ఉంటుందో వేస్ట్గా, ఇది కూడా ఒక సర్టన్ టైంలో ఏమవుతుందంటే అది మనకు అవసరం ఉండదు ఆ టీత్, కానీ దానివల్ల అందులో ఏదైనా ఇరుక్కున్నా చేసినా దానివల్ల మనకి ఇదంతా పెయిన్ వస్తుంటుంది అనమాట. ఒకవేళ మనం కేర్లెస్ చేస్తే అది పిప్పల్లా వాడడం, పన్ను ఇన్ఫెక్షన్ కావడం ఇవన్నీ జరుగుతుంది. నాకు ఇంకా ఈ మత్తు కూడా దిగలేదండి, అందుకే క్రాస్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ సిరిసిల్లాలో డాక్టర్ పేరు డాక్టర్ ఆకాంక్ష గారు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఈ పన్ను పీకించుకొని నేను మీకు ఈ వీడియో మీకు అప్లోడ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. తప్పకుండా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కేర్లెస్ చేయకుండా, పళ్ళ విషయంలో అసలు కేర్లెస్ చేయొద్దు. కేర్లెస్ చేయకుండా మీరు అది పీకేయించుకుంటే మీకు ఇలాంటి ఇబ్బంది, సైడ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ఫ్రీగా మీరు మళ్ళీ మీకు అంటే లోపల ఏదైతే మిగతా పళ్ళు ఉంటాయో మీరు తినడం, నమలడం, మింగడం అన్నీ కొంచెం ఫ్రీగా మీకు ఉంటుంది అనమాట, కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి జ్ఞానదంతాలు పీకేయించుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పడానికి మీకు ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా చూడండి. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే, ఎలాంటి బాధ అంటే ఇబ్బంది పడకుండా తీసేయించుకోండి. ఓకే, సో మిగతా వీడియో అంతా అప్లోడ్ అవుతుంది, చూడండి. మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే. మా పేరు డాక్టర్ చింతోజు ఆకాంక్ష. మేము సిరిసిల్లలో డెంటల్ సర్జన్. మా క్లినిక్ పేరు ఈశ్వరి డెంటల్ క్లినిక్, ఆపోజిట్ బస్ స్టాండ్. ఈరోజు మేము విస్టమ్ టీత్ గురించి మాట్లాడతాం. జ్ఞానదంత పళ్ళు ఎందుకు, ఎక్స్ట్రా పళ్ళు ఎందుకు వస్తుంది, ఎందుకు తీపించుకోవాలి, అది గురించి మాట్లాడతాం. జ్ఞానదంత పళ్ళు లైక్ మెనీ టైప్స్ ఉంటుంది జ్ఞానదంత పళ్ళుకి. అది ఇప్పుడప్పుడు ఇది డిస్టో యాంగులర్, మేజియో యాంగులర్ ఉంటుంది, లోపల ఉంటుంది, ఫుల్ ఇది చిగుళ్ళు లోపల ఉంటుంది ఇప్పుడప్పుడు. అదే ఇప్పుడప్పుడు మీది పళ్ళు కూడా చిగుళ్ళు లోపల ఉంటుంది. ఇది తీపించుకోవాలి. ఎందుకు ఇది ఇక్కడ మ్యాండిబులర్ నర్వ్ ఉంటుంది, అది నర్వ్కి టచ్ అయ్యి నొప్పి లేస్తాయి. తర్వాత ఇక్కడ లాస్ట్కి బొక్కకి టచ్ అవుతుంది పళ్ళు. అదే ఓపెనింగ్ మౌత్, క్లోజింగ్ మౌత్ టైంకి ఇది టచ్ అయ్యి నొప్పి లేస్తుంది. అది తల నొప్పి ఉంటుంది, తర్వాత కళ్ళ నొప్పి ఉంటుంది అట్లా. తర్వాత ఇప్పుడప్పుడు ఏమవుతుంది, ఇది మీది పళ్ళు ఇది ఇట్లా వంకర పోతుంది. వంకర పోయి ఇట్లా ఫుడ్ ఇట్లా బ్రష్ సరిగా పోదు. ఇది ఎందుకు వెనుక పళ్ళు ఉంటుంది, బ్రష్ సరిగా పోదు. ఇట్లా ఫుడ్ ఇంపాక్ట్ అయ్యి ఫాస్ట్గా ఇక్కడ పిప్పలు అవుతుంది, కేరీస్ అయ్యి అది మొత్తం నొప్పి లేస్తుంది. తీపించుకోవాలి పళ్ళు. తర్వాత ఇప్పుడప్పుడు కింది పళ్ళు కూడా ఇట్లా వంకరలాగా వస్తుంది, వంకర ఉంటుంది. ఇది పళ్ళు ఏమైతే ఇది ఇక్కడ ఫుడ్ ఇంఫెక్షన్ అయ్యి ఇది పళ్ళు ఖరాబ్ అవుతుంది. తర్వాత ఇది పళ్ళు పిప్పలైన తర్వాత పక్క పళ్ళు కూడా డ్యామేజ్ చేస్తుంది. పక్క పళ్ళు కూడా తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇది జాగ్రత్త ఉండాలి. పళ్ళుకి ఏమో చిన్నగా పిప్పలు అయింది, డెంటిస్ట్ దగ్గర వచ్చి సిమెంట్ ఫిల్లింగ్ చేసుకోవాలి. లేకుండా అది బాగా మంది ఇప్పుడు పేషెంట్ ఏం వేస్తుంది, వెయిట్ వేస్తుంది, నొప్పి లేస్తుంది, డెంటిస్ట్ దగ్గర వస్తుంది. నొప్పి లేకుండా డెంటిస్ట్ దగ్గర వస్తూనే లేదు. ఎందుకు పళ్ళ విషయంలో జాగ్రత్త ఉండాలి. కొంచెం ఏమో పళ్ళ విషయంలో ఇక్కడ డెంటల్ హైజీన్లో ఇండియాలో జాగ్రత్త ఎవ్వరు లేవు. జస్ట్ నార్మల్గా తెలుస్తుంది. ఇట్లా తల ఇట్లా పెట్టాలి. కొద్దిగా ఉంటుంది, లావట్టినలాగా ఉంటుంది. సరే మాట్లాడండి. ఇది సైడ్ చూడండి, మా సైడ్ ఇది సైడ్ తల ఇట్లా పెట్టండి.
వచ్చేస్తుంది ఒక 5 నిమిషాలు 3 సైజు వచ్చింది. యాక్చువల్లీ ఇది అడ్డం వస్తుంది, చీక్స్ ఉంది నా అట్లా చప్పిలా వచ్చి ఉంది. వచ్చేసా ఓకే. వచ్చేసా. పైకి ఇలా చూడాలి, ఇది లూజ్ పట్టు.